హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే మీకు ఒక ఫ్రాక్ చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ అయితే నేను 1.5 మీటర్ క్లాత్‌తో స్టిచ్ చేశానండి. దీనికి నేను కాంట్రాస్ట్‌గా ఉండాలనేసి బ్లూ కలర్ సాటిన్ అయితే యూజ్ చేశాను. అది బ్యాక్ సైడ్ థ్రెడ్స్‌కి. ఇంకా వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఫ్లవర్స్ పెట్టాను కదా! ఆ ఫ్లవర్స్‌కి యూజ్ చేశానండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ప్లెయిన్‌గా ఉంది కాబట్టి కాంట్రాస్ట్‌గా ఉంటుందని బ్లూ కలర్ పెట్టాను. ఈ క్లాత్ అయితే నేను కస్టమర్ కోసం అయితే స్టిచ్ చేసింది కాదు. నెక్స్ట్ దీనికొచ్చేసి లైనింగ్స్ అయితే నేను 3 లైనింగ్స్ అయితే యూజ్ చేశాను. ఒకటి సాటిన్ వేశాను అండ్ కాటన్ పెట్టాను. ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్ అనేది మన అమ్మలకి చాలా ఇంపార్టెంట్ కదా! వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడానికి. ఈ ఫ్రాక్ అయితే ఇది మా పాపదండి. ఇది నేను మా పాపకి 4 మంత్స్ ఉన్నప్పుడైతే కుట్టాను. దానికి 6 మంత్స్ వచ్చిన తర్వాత ఈ ఫ్రాక్ కరెక్ట్‌గా అయితే సరిపోయింది. బీరువాలో ఈరోజు బట్టలు సర్దుతా ఉంటే ఈ ఫ్రాక్ కనిపించింది. పిల్లలకి సరిపోని బట్టలు మనం ఎవరికైనా ఇచ్చేస్తా ఉంటాం. కానీ ఈ ఫ్రాక్ అయితే నేను ఎవరికీ ఇవ్వకుండా దాచిపెట్టానండి. ఈ ఫ్రాక్‌తో మా పాపకి చాలా మెమరీస్ ఉన్నాయి. మీరు కూడా నాలాగా మీ చిన్నప్పుడు, మీ పిల్లలు చిన్నప్పుడు బట్టలు ఎవరన్నా ఇచ్చేయకుండా తీసి పెట్టున్నారా? చూసుకుంటూ ఉంటారా? మా పాప చిన్నప్పుడు ఇది ఇంత ముద్దుగా ఉండేది అని. అలా ఏమన్నా మీకు మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.